సరే ఓకే కానీ మీరు వైఫ్ ఎందుకు పిలిచారు నేను చెప్తాను. నేను వర్క్ ప్లేస్ లో ఒక హార్మోని ఉండాలనుకున్నా. ఎందుకంటే మేము 10 నుంచి 12 అవర్స్ కలిసి పని చేయాలి. మేము కలిసి ఒకటిగా ట్రావెల్ చేయాలి. అందుకని ఆవిడ నాతో ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉండడం ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో టైటన్స్ మిగతా బిజినెస్ ని మీకే అప్పగిస్తున్నాను. మీకు ప్రయోజనం ఏంటో చూద్దాం. ఏ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వాలని అనుకుంటున్నారో అది ఎలా రియాలిటీ కాబోతోందో దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా? ఐడియా మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ సర్వేలో మాకు దొరికిన డేటా బట్టే దానికి తగ్గట్టే మేము టెక్ ని డిజైన్ చేసాం. సో ఇదే మా యాప్. మిగతా యాప్ లో ఎలా జాయిన్ అవుతామో అలాగే జాయిన్ అవ్వాలి. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇచ్చి జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్టేజ్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు మేజర్ గా వాళ్ళ స్కిల్స్ గురించి రాస్తారు. జాబ్ కేటగిరీ, స్కిల్స్ మొత్తం ఇస్తారు. సో ఇప్పుడు మా యాప్ లో 18+ రిజిస్టర్ చేయొచ్చు. సో లాజిక్ కాలేజ్ కోసం కదా ఇది? కాలేజ్ స్టూడెంట్స్ ఓన్లీ కోసం. కాలేజ్. ఏ ఫీజు లేదు, ఏ ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ లేదు, మొత్తం ఫ్రీ. ఒక్క విషయమే మేము చార్జ్ చేస్తున్నాం, ప్రొఫైల్ ని సెట్ చేయడానికి వాళ్ళ టైం ని. 3 విషయాలు: వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గర ఎంత టైం ఉంది, ఇంకా ఏమేం స్కిల్స్ ఉన్నాయి, ఇంకా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. ఇది చేశారంటే ఎంప్లాయీస్ కి అలర్ట్ వెళ్తుంది, మైత్రి ఈ జాబ్ కి అప్లై చేసింది అని. ఆ తర్వాత మా మధ్య అంతా ఓకే అయితే వాళ్ళు నాతో మాట్లాడొచ్చు. వాళ్ళు అక్కడ ఆఫర్ క్లిక్ చేస్తారు. అలా మనకొక ఆఫర్ వచ్చిందంటే మనకిక్కడ ఆఫర్ దొరికిందని తెలుస్తుంది. మనకిక్కడ ఆఫర్ లెటర్ దొరుకుతుంది, ఒక కాంట్రాక్ట్ లాగా. మనం అక్కడ చెక్ చేస్తే మనకి ఒక ఆఫర్ లెటర్ మాకు దొరుకుతుంది, 3 ఒక రెవెన్యూ కాంట్రాక్ట్ మోడల్స్ లాగా. ఉన్నాయి. ఒకటి ఇదే సబ్స్క్రిప్షన్ మోడల్, వాట్ వీ కాల్ సబ్స్క్రిప్షన్. బట్ బేసికలీ ఇట్ ఇస్ ఆన్ లీడ్స్, ద నెంబర్ ఆఫ్ లీడ్స్ యూ వ్యూ యాజ్ అన్ ఎంప్లాయర్. మేము దాన్ని డబ్బుగా మారుస్తాం. ఇక సెకండ్ ఏమో మా అఫిలియేట్ మోడల్. అది ఆ డీల్స్ మీద ఎవరైనా క్లిక్ చేసుకుని ప్రోమో కోడ్ కాపీ చేసుకుంటే వాటి నుంచి డబ్బులు సంపాదించుకుంటాం. అండ్ ద థర్డ్ వన్, మేము స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ క్యాంపస్ అడ్వైజర్స్ ని పెట్టుకున్నాం. సో వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్స్ ని క్యాంపస్ లో కూడా ఇవాంజువలైజ్ చేస్తారు అండ్ మేము వాళ్ళకి క్యాంపస్ గిగ్స్ ఇస్తుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఎంత మంది ఉన్నారు? We have 2,04,500 registered users, student users. అది చాలా And మంచిది. we have యా గుడ్ నెంబర్. 1,600 registered recruiters with us. Big numbers on the platform. So what's the revenue? Last year we did a revenue of 15 lakhs. This quarter we have done a revenue of 15 lakhs with 7 lakhs monthly run rate. In the next 8 months, we want to be at a 60 to 70 lakh monthly run rate of revenue. సో 10th రెవెన్యూని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా? Yes, sir. హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్? Sir, on the platform, 7,400 and హ్యావ్ గాట్ జాబ్స్? have got jobs. ఓకే. యావరేజ్ గ్రిక్ కి మంత్లీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? Between 7 to 10,000, sir. On Okay. average, it's around 8,000. మా మరి- లాస్ట్ మంత్ టాప్ లైన్ వచ్చి 1.2 CR ఉండింది. లాస్ట్ మంత్ అలోన్ దట్ వాస్ ది ఎర్నింగ్ ఆపర్చునిటీ క్రియేటెడ్ ఆన్ ప్లాట్ఫామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి మార్కెట్ మీకు ఏం చెప్తుందో ఈ ఒకసారి టార్గెట్ ఆడియన్స్ మనతోనే ఉన్నారు కదా. ఓటింగ్ మీటర్స్ చూడండి. మీరు డౌన్లోడ్ తర్వాత చేసుకోండి, ముందు మీరు ఓటింగ్ చేయండి. ఇప్పుడే అందరూ గిగ్స్ కోసం వెతకడం మొదలు పెట్టేశారు. మీ ముందున్నవి ఎస్ ఇంకా నో. చెప్పండి, ఈ ప్రోడక్ట్ మీకు అవసరమో కాదో. నేను ఏడవబోతున్నాను అనుకుంటా. డోంట్ వరీ, 200% వస్తుంది. థ్యాంక్ యూ. Wow. 92%. థ్యాంక్ యూ. Thank you so much. 92% పీపుల్ ఇది అవసరమనే అంటున్నారు. సో మీరే చెప్పండి, మీరు వీళ్ళతో ఏమైనా మాట్లాడతారా? నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఒక స్టూడెంట్ ఏమైనా గిగ్ తీసుకొని దానికి వాళ్ళకి పేమెంటే దొరకకపోతే? థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ గా దేనికోసం మేము టింబక్టూని స్టార్ట్ చేసాం. మేము ఆర్బిట్రేటర్స్ గా ఉంటాం. ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ కి మధ్య ఇలాంటి ఏదైనా సమస్య వస్తే మా దగ్గర హెల్ప్ లైన్ ఉంది. హెల్ప్ లైన్ కూడా ఎలా డిజైన్ చేసామంటే 3 సార్లు ఎవరైనా కాల్ తీయకపోతే నాకో లేక అపూర్కో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ 80% వర్క్ మీరు పూర్తి చేశారు అంటే ముందు మేము మీకు పేమెంట్ ఇచ్చేస్తాం. మేము టోటల్ యాన్యువల్ బడ్జెట్ లో 2% మేము ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టేస్తాము, తీసి ఉంచాం. ఒకవేళ మా కాలంలో టింబక్టూ ఉండుంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండేది. ప్రతీక్ సార్, మీరు ఎన్ని స్కాములు చేస్తుంటారు? నేను scams నుంచి తప్పించుకునేవాడిని.